ఇక్కడ గట్టు మీద కూర్చొని గట్టు మీదకి వేస్ట్ చేసి వేస్ట్ చేసి కూర్చుంది గట్టు మీద కూర్చొని కాడ మూసుకొని కూర్చున్నాను. కూర్చోగానే ఇటువైపు నేను తిరిగి కూర్చున్నాను కదా, ఇటువైపు ఆకాశంలో బంగారం రంగు అక్షరాలతో దిస్ నేచర్ వెల్కమ్స్ యూ అన్న అక్షరాలు కనిపించాయి. అంటే ఈ నేచర్ నీకు స్వాగతం చెప్తుంది. ఆ గోల్డ్ కలర్ అక్షరాలతో దిస్ నేచర్ వెల్కమ్స్ యూ అని కనిపించింది. ఆ తర్వాత ఒకలాంటి అందమైన మ్యూజిక్ అండి. అసలు ఆ మ్యూజిక్ని మనం ఎప్పుడు బయట వినలేదు. అలాంటి మ్యూజిక్ ఆ ఆకాశం నుంచి వినపడడం మొదలుపెట్టింది. వినిపించిన తర్వాత ఆ తర్వాత ఏంటంటే ఇది ఒక బృందావనం. ఏంటిది? బృందావనం. ఇది ఒక బృందావనం. ఇక్కడ ఈ శక్తి క్షేత్ర నిర్మాణం తప్పకుండా జరుగుతుంది, ఇక్కడే జరుగుతుంది అని ఆ నేచర్ నుంచి ముందు మ్యూజిక్ వచ్చింది. ముందు ఆ లెటర్స్ వచ్చాయి, తర్వాత మ్యూజిక్ వచ్చింది, తర్వాత ఈ వర్డ్స్ వచ్చాయి. అయిపోయింది. ఆయన చెప్పారు కదా, నీకు ఒక మెసేజ్ ఇస్తుంది అక్కడ నేచర్, నీకు ఒక మెసేజ్ ఇస్తుంది, తీసుకొని రా అని చెప్పారు కదా. అయిపోయింది, వెళ్ళిపోయామండి. వాళ్ళు కూడా చూసేసారు, ఈ లోపల అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇవి బిట్స్గా జరిగేవి అన్నమాట. అంటే అప్పుడొకటి దీని గురించిన ఇన్ఫర్మేషన్ వస్తూ ఉండేది. అప్పుడు అన్నీ ఆంజనేయ స్వామి చెప్పేవారు. ఎందుకు అంటే ఈ భూమి మీద ఎక్కడ పిరమిడ్స్ రావాలో వాటి తాలూకు బ్లూ ప్రింట్ అంతా ఆంజనేయ స్వామి దగ్గరే ఉంటుంది. అది కూడా ఆయనే చెప్పారు. సో పరిమాణం అన్నారు కదా పొద్దున్న, ప్రస్తుతం ఆంజనేయ స్వామిని కాళీ ఎనర్జీ నడుస్తుంది అని. సో అప్పుడు చెప్పారు ఆంజనేయ స్వామి అప్పట్లో ఈ భూమి మీద ఎక్కడ పిరమిడ్స్ రావాలో ఆల్రెడీ ముందే తెలుసు ఆయనకి, ఎక్కడెక్కడ పిరమిడ్స్ వస్తాయో వాటి తాలూకు బ్లూ ప్రింట్స్ అన్నీ నా దగ్గర ఉంటాయి. అప్పుడు అన్నారన్నమాట, ఈ ప్లేస్లోనే పిరమిడ్ వస్తుంది. తర్వాత సరే అంటే అప్పుడప్పుడు జరుగుతూ వచ్చాయి కదా. పట్టిసారి వచ్చినప్పుడల్లా నైట్ స్టే చేసేవారు రాణి మేడం వాళ్ళ ఇంట్లో. వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి ఆయన అడిగేవారు పనిగట్టుకొని పిలిచి పద్ధతిలో. ఆయన వచ్చారంటే ఒక 20-30 మందే ఉండేవాడు రూమ్లో, అంతకంటే అంత లోపల ఎవరు ఉంటారు, బయట ప్రోగ్రామ్ అయితే ఉంటారు కదా. పిలిచి కొత్త లేటెస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి చెప్పు అని అడిగేవారు. మళ్ళీ ఏం చెప్పారు మాస్టర్, మళ్ళీ కొత్త మెసేజ్ ఏమి ఇచ్చారు అంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ ఈ ప్రదేశం యొక్క గొప్పతనం మీరు తెలుసుకోవాలి. తెలుసుకొని ధ్యానం చేస్తే ఎక్స్పీరియన్స్ అవుతారు మీరు కూడా ఎనర్జీ. ఏదో గుడ్డెకి చీల పడ్డట్టు కూర్చుంటే ఏం తెలుస్తుంది కదా, అవునా కదా. సో అందుకని చెప్తున్నాను, అంతేగాని ఏదో కనపడే కోసం చెప్పట్లేదు. తెలుసుకోవాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా, ప్రతి ఒక్క ధ్యాని కూడా, ప్రతి ఒక్క పిరమిడ్ శక్తి క్షేత్రం తాలూకు స్థల విశేషాలను తెలుసుకోవాలి. ప్రతి ఒక్క పిరమిడ్ శక్తి క్షేత్రం కూడా ఊరికే రాలేదు, దాని వెనకాల ఎంతో గొప్పతనం ఉంది. ఆ చరిత్ర మనకు తెలియాలి, దాని నేలలో ఉన్న చరిత్ర జ్ఞానం మనకి తెలియాలి. సో సరే అలా ఈ రెండు జరిగిన తర్వాత చెప్పాను. ఆ తర్వాత మళ్ళీ అప్పుడప్పుడు ధ్యానం చేస్తుంటే ఒక వారం 10 రోజులకు ఒక మెసేజ్ ఇస్తూ ఉండేవారు. ఆ తర్వాత వీక్ ఏం చెప్పారంటే, నేచర్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నటువంటి ఆడవాళ్ళ వల్లే ఈ పని పూర్తవుతుంది. ముఖ్యంగా దీంట్లో ఆడవాళ్ళు ఎక్కువగా పని చేస్తారు. అఫ్కోర్స్ నేచర్ ఎనర్జీ అనేది, ఆ ఫిమేల్ ఎనర్జీ అనేది మగవాళ్ళలో కూడా ఎక్కువ ఉండేవాళ్ళు ఉంటారు కదా. సో అంటే పట్టిసారి ఒకసారి చెప్పారు, శరీర రీత్యా ఆడవాళ్ళకి 70% ఫిమేల్ ఎనర్జీ, 30% మేల్ ఎనర్జీ. శరీర రీత్యా మగవాళ్ళకి 70% మేల్ ఎనర్జీ, 30% ఫిమేల్ ఎనర్జీ. ఇది అందరిలోనూ ఉంటుంది.
దానిని మనం ధ్యానం ద్వారా మన గుణాలు మార్చుకోవడం ద్వారా మనం 50-50కి రావాలి. అంటే ఏ శరీరంలో ఉన్నవాళ్ళైనా 50 మస్కులైన్ ఎనర్జీ, 50 ఫెమినిన్ ఎనర్జీ అలా వస్తే బ్యాలెన్స్డ్గా మనం ఏ పనినైనా ముందుకి తీసుకువెళ్ళగలుగుతాం. సో చెప్పారన్నమాట, నేచర్ ఎనర్జీ ఎక్కువగా ఉన్న వాళ్ళ వల్లే ఈ పని పూర్తవుతుంది. ముఖ్యంగా దీనిలో ఆడవాళ్ళు ఎక్కువగా వాళ్ళ పాత్రని పోషిస్తారు. సో మీరు ఏం చేయాలి అంటే 40 వారాల ఆయన ఏం చెప్పారు, నాకు ఆయన చెప్పిన నెంబర్ గుర్తులేదు, కానీ కొంతమంది లేడీస్ వెళ్ళి అక్కడ ధ్యానం చేయండి అని చెప్పారు. ఇక్కడ ప్లేస్లో ధ్యానం చేయండి అని చెప్పారు. సో అంతవరకే చెప్పారు. అప్పుడు మళ్ళీ 10 సార్లు వచ్చారు. ఇంచుమించు నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి వస్తూ ఉంటారు. సార్కి మళ్ళీ ఏంటి లేటెస్ట్ ఎక్స్పీరియన్స్ అని అడిగారు. అడిగితే ఇది చెప్పారు, సార్ ఇలాగా ఆడవాళ్ళని వెళ్ళి అక్కడ ధ్యానం చేయమన్నారు, ఒక గ్రూప్గా మరి కొంతమంది వెళ్ళి చేయమన్నారు అంటే వెంటనే రాణి మేడం పిలిచి, సార్ మేడం వీళ్ళకి ఒక ఆటో అరేంజ్ చేయండి. కొద్దిమంది ఆయనకి ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసేవారు. మళ్ళీ ఆడవాళ్ళు కదా, ఇక్కడ అడిగి ఇప్పుడంటే ఎలాగైనా రాగలుగుతున్నారు, అప్పుడు ఏమి లేదు రావడానికి, ఓ కరెంట్ లేదు, చిన్న వెలుతురు లేదు, ఏమీ లేదు. ఇక్కడ అక్కడే కూర్చోవాలి, కిందకి దిగడానికి కూడా లేదు. అయితే అప్పుడు సార్ ఏమన్నారంటే, పగలు ఇంట్లో పని అంతా అయిపోయాక పిల్లల్ని భర్తని పంపించిన తర్వాత మీరందరికి మేడం ఒక వెహికల్ అరేంజ్ చేస్తారు, వెళ్ళి అక్కడ ధ్యానం చేసి రండి 40 రోజులు, 40 వారాలు, 40 రోజులు కాదు 40 వారాలు అని చెప్పారు. అయితే మేడంకి చెప్పారు, వీళ్ళకి కొంచెం అరేంజ్మెంట్ చూడండి అంటే సరే అన్నారు. సరే వెళ్దామని ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు ప్రతి ఆదివారం అప్పుడు ఏకతాచనం అనేది ఒకటి స్టార్ట్ చేశారు. అందరూ ఆదివారం ఉదయం ఆ ఏకతాచనంలో పాల్గొన్నారు. సరే ఎలాగో ఆదివారం ఉదయం ఏకతాచనం ఉంది కాబట్టి అదేదో ఇక్కడ చేద్దామని చెప్పి బయలుదేరారు. 6 గంటలకి రాజమండ్రిలో బయలుదేరి 6 గంటలకి ఇక్కడికి వచ్చి 6 to 7 ధ్యానం చేయాలంటే 4 గంటలకి ఇంట్లో లేచి బండి వేసుకుని రెడీ అయ్యి బండి వేసుకుని రాణిగాడ ఇంట్లో బండి పెట్టి అక్కడ వెహికల్ కారు అరేంజ్ చేసేవారు. మళ్ళీ దారిలో అందరినీ ఎక్కించుకుంటూ కనీసం ఒక 10 మంది దాకా వచ్చేవాడు ఇక్కడ ధ్యానం చేయడానికి. ఇలా 40 వారాలు జరగాలి. సో ప్రతి వారం ఒక్కొక్క మెసేజ్ వచ్చేది. ఇక్కడ ఎవరికో ఒకరికి గ్రూప్లో కనిపిస్తూ ఉండేది, ఎవరికో ఒకరికి ఒక్కొక్కటి కనిపిస్తూ ఉండేది, తెలుస్తూ ఉండేది అన్నమాట. సో అవి కూడా చెప్తాను. 40 వారాలలో చివరికి వచ్చేటప్పటికి కొద్దిమంది డ్రాప్ అయిపోయారు. అంటే ఈ వారం కుదరదనో, ఎక్కడికి వెళ్ళాలనో, పని ఉందనో, పొద్దున్నే బయలుదేరాలి కదా. ఇట్లా చివరిలో కొన్ని వారాలు అయితే ఎవరూ రాలేదు. నేను మా పెద్ద అబ్బాయి ఇద్దరిని పట్టేసుకుని వచ్చి అక్కడ కూర్చుని ధ్యానం చేసి వెళ్ళిపోయారు. మరి చెప్పారు కూర్చేయాలా లేదా, గురువు చెప్పారు, మాస్టర్ చెప్పారు, చెప్పినప్పుడు దాన్ని మనం కంప్లీట్ చేయాలి కదా, మనకు అప్పచెప్పిన పనిని. అంటే ఇక్కడ కూర్చుని మనందరికీ కూడా దీంట్లో మన పని ఏదైనా ఉంది అంటే అది మన ఎనర్జీ కావచ్చు, మన టైం కావచ్చు, మన మనీ కావచ్చు, మన సంకల్ప శక్తి కావచ్చు, మన జ్ఞానం కావచ్చు, ఏదైనా కావచ్చు.